పాస్పోర్ట్ కూడా జాగ్రత్తగా. చిట్టమ్మా నువ్వేం చెప్తాను? అప్పాలు ఉన్నాయి. ఏంది అప్పాలా? తింటావేంది? తినడానికి కాదు, సారీలు రాలేదు చూడడానికి. కొబ్బరికాయ కొట్టిందా బిడ్డ? అన్ని చదివేం రారా? మర్చిపోయినట్టున్నా. ఏమో ఈయన మాసదిస్తాను ఆగలేదు, ఎగిరితానికే బాగుంది. ఈ పచ్చళ్ళ కానీ అందరూ ఇంకా కూడా అత్తలేకపోయా, పచ్చళ్ళు అత్తలవే బొర్రకు తగ్గట్టు బోన్లెస్ ఫిష్, చికెన్, మటన్, కొర్ర మీను, నాటుకోడి కూడా అంతే, వెజ్ కూడా ఉన్నాయి. టెన్షన్ పడకు. మహేష్ 9 అన్నో 10 అవుతుంది, ఇంకెప్పుడు బయలుదేరుతారా? తీసుకుంటలేవా? మహేష్ టైం బాగా పరుగుంది కదా, నీకే రాని ఎక్కువ ఉన్నట్టుంది. మరి అప్పాలు ఆడరాక పోనిస్తారో ఈయనే ఉన్న చేస్తారు. ఎవరు పట్టుకపోతుంది బాగా నేనే పోంగ నేనే పోతా మరి. మన దేశం కాదు, మంచిగా చూడకనే పోతాను. సరే అమ్మా, బాగా టైంకి తిను అమ్మ. జాగ్రత్తగా జాగ్రత్తగా ఇంటికి టెన్షన్ పెట్టుకోకు. జాగ్రత్త, రోజు ఫోన్ చేయి. రోజు వేయమన్నా కానీ పొద్దుకు పచ్చారు వేయకపో. ఏం చేయలేదు, చేసినా ఆమెకే ఇస్తాను, నీకేం చెయ్యడు. బాయ్ రాండి, బాయ్ బాయ్ బాయ్. అబ్బా నా మెడల్ పట్టుకునే. అబ్బా నా మెడకాయ కూడా నొత్తందే. బా నాకు కూడా నొత్తందే. ఇవన్నీ ఇంక అత్తడా రాడా? ఇంకా అత్తలేడు. అగో అత్త అండే. ఆనే నాకు డౌట్, ఇప్పుడు ఆన్న ఎందుకు ఆపస్ కొట్టిల్లని అది దాన్ని అడుగుతే ఎట్లా? వచ్చి ఇప్పుడు చెడ్డ వచ్చిందని మొగల ముంగట తీసు పెట్టుడా ఏంది? ఏమద్దు, మాకు సెట్ కాలే అందుకే ఆపస్ అందాం. సప్పుడక సప్పుడు చేయకుండా తీసుకొని పోతాడు అంతే. అంతే అంతే. పార్సల్ రిటర్న్ పెట్టారా? రిటర్న్ వాళ్ళు కట్టిల్లు, ఆపస్ కట్టినాం. రెండు ఒకటేనా పిసానా? అయ్యో నాకు తెలియదు. పాస్ ఇగో అన్న, ఇవెందుకు ఆపస్ కొడుతున్నారు? అది మాకు సెట్ కాలే, ఇళ్ళకి సెట్ కాలే. అవునా, సైజు రావడం లేదా? దీనికి లూజ్ ఉందట, వేసుకుంటే జారుతుంది. మరి ఆమెకి ఇవ్వరు, ఆమె లా ఉంది కదా, ఉత్తగా ఆపస్ ఎందుకు కొడతారమ్మా? దానికి బిగ్గితున్నది. అగో బిగ్గితాని కొద్ది గట్లనే చీ అంటుంది. మరి మీరు ట్రై చేయండి, మీకు బరాబర్ ఉంటది కావచ్చు. నేను గవ్వెందుకు వేసుకుంటా? నీకు అత్తించుకో, ఏముంది అంతుంటే పైసలు మేము ఇస్తాం. నేను గవ్వెందుకు వేసుకుంటాను? నీ ముందట పండు రాలుతాయి, ఎలాంటి నీ దవడపల్లి రాలుతాయి. మరి నేను ఎట్లా వేసుకుంటాను బోసిడి? నేను ఉన్న కాడికి రాలు పడతా, మరి నేను ఎట్లా వేసుకుంటా అనుకున్నా చీవిడి.
ఏ అవన్నీ కాదే అన్న మేమడు బుక్ ఎట్టి అవ్వట వచ్చినాయి అందుకోసమే ఆపస్ కొట్టినాం. వేరేది వచ్చిందా? మీ పేరు? సాత్విక. ఇంటి పేరు? కల్వపుడి. అర్రే ఇటు దాట అయింది అటు ఇట అయింది. ఇంటి పేరా? కాదు పార్సల్. మరి మాది నా దగ్గరనే ఉంది మీది. ఆమె కూడా ఇట్లా వేరేది వచ్చిందని పార్సల్ రిటర్న్ పెట్టింది. ఏంది 3 బట్టలు వచ్చిన అద్దని ఆపస్ కొట్టిందా? పిసరా? ఏమో ఆమెకి ఇదే ముఖ్యం కావచ్చు. ఇదైతే మీది. సారీ అమ్మా ఏమనుకోకండి. పర్లేదన్న. నా పేరేనాట ఆల్లోవలో. అయినా దాన్ని ఎట్లా కొనుక్కోబుద్ది అయింది? దారం తప్ప దానికి ఏముంది? దానికంటే సుతిల్ తన్నయ్యం ఇంత దొడ్డు ఉంటది. అల్లవ్వలో గాని ఉత్క సాత్రదాకా దీన్ని కొనుక్కున్నట్టున్నారే. అయినా దాన్ని ఉతికినో లేడు లారెత్తరే. ఊళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? నీలో గోంత కూడా ఉండదా? ఇక మనం దాన్ని చూసినప్పుడే గుర్తుపట్టినట్టు అయ్యవాడుతీవి. అది నిజమే. ఇలా బావ ఇసొంటి ఎన్నో చూసిండు కాబట్టి దాన్ని చూడంగానే అట్టిగానే గుర్తుపట్టిండు. మా బావ అసంటి చూసినట్టు తోటి అచ్చిగా చెప్పిండే ఏంది? ఇక చూసిన ఏమన్నా అది చూసినావు ఇది చూసినావు అందరితో చెప్పుకుంటారా? మా బావే అసంటోడేం కాదు. సరే ఎల్లు ఎందుకు మన బట్టలేనా యుద్ధం పట్టే మనయే. కొబ్బరికాయ కొడదామా? ఇప్పిందానికి కూడా కొబ్బరికాయ కొడతామా? నీకు మళ్ళీ కుడక తిన బుద్ధి అవుతా అన్న చెప్పమ్మకందా అన్న మంచిగా ఉన్నాయి కానీ అల్లు ఉన్నట్టే ఉన్నాయి. సరే వేసుకొని చూద్దామా? మంచిగా కానీ ఇప్పుడు ఇంటికి అయిందే కాదు ఫ్యాషన్ వస్తుంది. అబ్బో నీ అవ్వకి అయితే మస్తు వచ్చినాయి. నాయితే మంచిగా ఉన్నది కానీ ముగ్గులు బాగా వేసినాయి. ఎందుకంటే సాధికకి ముగ్గులు బాగా వచ్చిగా. నాకు కూడా మంచిగా వచ్చింది. గుండాలు మంచిగా ఉన్నాయి. జాకెట్ లెక్క చిట్టా మరి వేసుకున్నా పట్టి నాయితే అద్దాలు మస్తు మెరుతాయి. నైట్ బుక్ వేసుకున్నావా? కాదే బాగా వదలుంది. నీకేమైందే? పడతలేదు మస్తు బిగ్గుతుంది. అసలు నువ్వు ఏ సైజులు బుక్ చేసినవే? నేను ఏ సైజు పెట్టలే. గట్లెందుకే? అంటే మనం సెల్లొత్తాం వాళ్ళే ముందడి కెమెరాలకి వెళ్ళి చూసి మన కరెక్ట్ సైజు పంపుతారా అనుకున్నా. ఇక నాకు పంపిల్లని అందరికి పంపుతారా ఏంది?